హలో వివాస్, వెల్కమ్ టు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ అండ్ అప్డేట్స్. ఇవాళ మనం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ట్రాన్ ఏరిస్ డిజ్నీ సంగమంలో నిర్మించిన ట్రాన్ ఏరిస్ జోయాకిమ్ రోలింగ్స్ దర్శకత్వంలో జెరెడ్ లీరో టైటిల్ రోల్ పోషించిన సినిమా ఈ నెల 10వ తారీఖున రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా ఫ్లాప్ టాక్తో నడుస్తుంది. ఎంతో భారీ అంచనాల మీద హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమా ఫ్యాన్స్తో పాటు సాధారణ పేషెంట్గా మెప్పించలేక చేతికి పడి ఫ్లాప్గా నిలిచింది. అలా ఒక మంచి కాన్సెప్ట్ ఆపర్చునిటీని మిస్ చేసుకుందని ట్రాన్ ఏరిస్ సినిమా చెప్పాలి. పేలవమైన కథనం, బలహీనమైన క్యారెక్టర్స్తో సినిమా జనాలు మెప్పించలేక ఏదో కొన్ని యాక్షన్ సీన్స్తో నెట్టుకొచ్చి సినిమా జనాలు మెప్పించలేదని చెప్పడంలో అతిశక్తి కాదు. అలా 180 మిలియన్స్తో నిర్మించిన ఈ సినిమా కేవలం 33 మిలియన్స్ ఓపెనింగ్ వీక్ని వసూలు చేసింది. తర్వాత వచ్చి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా షూటింగ్లో వచ్చి లీక్ అయిన సెట్ ప్రకారం ఇందులో స్కార్పియన్ విలన్గా ఉండే అవకాశం ఉంది. తాను జైలు నుంచి పారిపోయి వస్తున్నట్టు ఈ లీక్ అయిన సెట్ ఫోటోస్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. తను కూడా స్కార్పియన్ షూట్ వేసుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చి బ్యాట్మెన్. జేమ్స్ క్యామరూన్ గన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త బ్యాట్మెన్ మూవీ ఇప్పట్లో రాదని, కొత్త బ్యాట్మెన్ సినిమా రావడానికి 2028 వరకు టైం పట్టే అవకాశం ఉందని జేమ్స్ గన్ వివరించారు. ఈ మధ్యలో సూపర్ గర్ల్, మ్యాన్ ఆఫ్ టుమారో, పీస్ మేకర్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్ని జేమ్స్ గన్ డైరెక్ట్ చేసి తన పర్యవేక్షణలో రిలీజ్ చేశాడు. అవి మంచి టాక్ వచ్చని చెప్పాలి. తర్వాత వచ్చి అవతార్ ఫైర్ అండర్స్. అవతార్ సిరీస్లో వస్తున్న 3వ భాగం. గత 2 సినిమాలకి జేమ్స్ క్యామరూన్ దర్శకత్వం వహించినారు. దీనికి కూడా ఆయనే నిర్మాత, దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన డీటెయిల్స్లోనే అవెంజర్స్ యొక్క ట్రైలర్ని రిలీజ్ చేస్తారని చిత్రవర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ ఇదివరకు ఐరన్ మ్యాన్ మాత్రం పోషించారు. ఇప్పుడు ఆయన విలన్ డాక్టర్ డూమ్గా నటించబోతున్నారు. మళ్ళీ అది ఎలా ఉంటుందనేది అత్యాసక్తితో జనాలు, ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఉన్నారు. ఇదివరకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్ టైంలో కూడా ఆ సినిమా రిలీజ్ అయిన డీటెయిల్స్లో అవతార్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. అలానే ఇప్పుడు అవతార్ ఫైర్ అండర్స్ రిలీజ్ అయిన డీటెయిల్లో అవెంజర్స్ డూమ్స్డే ఒక ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. తర్వాత వచ్చి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2. వస్తున్న సమాచారం ప్రకారం డేర్ డెవిల్ రైటర్స్ స్పైడర్ మ్యాన్ మూవీ రైటర్స్తో చర్చలు జరుపుతున్నారని వచ్చింది. వాళ్ళు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీనే సీజన్ 2లోగా కంటిన్యూ అయ్యేలాగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని, అందుకోసం వాళ్ళు స్పైడర్ మ్యాన్ మూవీ రైటర్స్తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇది 2026 మార్చి 6వ తారీఖు రిలీజ్ అవకాశం ఉంది. తర్వాత వచ్చి వికెడ్ ఫర్ గుడ్. ఈ సినిమా ఇదివరకు 2024లో రిలీజ్ అయ్యి అద్భుతమైన హిట్ అయింది. దాని సీక్వెల్ వికెడ్ ఫర్ గుడ్ అని వస్తుంది. దీని ప్రీ రిలీజ్ సేల్స్ అనేది రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయని ఫ్యాండాగో సంఘం వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రీ రిలీజ్ టికెట్లు అనేవి భారీ మొత్తానికి అమ్ముడుపోయినాయని వాళ్ళు అఫీషియల్గా ఇది ఒక రికార్డ్ అని వాళ్ళ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఇదివరకు వికెడ్ స్టోరీతో ఆజ్ అండ్ పవర్ఫుల్, మెలిఫిసెంట్ వంటి అనేక చిత్రాలు వచ్చాయి. ఇది దానికి ప్రీక్వెల్గా వచ్చిన సినిమా. ఇందులో పాటలకి, కాస్ట్యూమ్ డిజైన్కి ఒక ఆస్కార్ అవార్డుగా వచ్చింది. ఆ తర్వాత వచ్చి అవెంజర్స్ డూమ్స్డేలో చాలామంది క్యారెక్టర్స్ ఒరిజినల్ అవెంజర్స్తో పాటు వేరే సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే నటులు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూ జాక్మన్, రైన్ రెనాల్డ్స్, స్కాట్ సమర్స్, మ్యాగ్నెటో, ఇయాన్ మెక్కెల్లన్ వంటి అగ్రనేతలు కూడా వస్తున్నారు. కాబట్టి వీరు శామ్ అండ్ గార్ఫీల్డ్కు ఉండే అవకాశం ఉంది. అరగ్గా రివీలేకర్కి ఇచ్చిన సమాచారం ప్రకారం తాను అవెంజర్స్ డూమ్స్డేలో నటించడం లేదని, దానికి అవకాశం లేదని ఆండ్రూ గార్ఫీల్డ్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. అలానే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 అయ్యే అవకాశం కూడా తనకి కనిపించడం లేదని, కానీ అడిగినందుకు చాలా స్వీట్ ఆఫ్ యూ అన్నాడు. తర్వాత వచ్చి అనకొండ, జాక్ బ్లాక్, పాల్ రాడ్
మెయిన్ క్యారెక్టర్స్లో నటిస్తున్న సినిమా అనకొండ. ఇదివరకు హారర్ చిత్రంగా పేరు పొందిన ఈ సిరీస్కి ఇప్పుడు కామెడీ టచ్ ఇచ్చి సోనీ పిక్చర్స్ వాళ్ళు జాక్ బ్లాక్, పాల్ రాడో, స్టీవ్ జోహాన్ తోతో కలిసి ఈ సినిమాని తీశారు. ఒక సినిమా అనకొండ సినిమా తీయటానికి వెళ్ళి చిత్రబృందం అనుకోని పరిస్థితుల్లో ఒక అనకొండకి చిక్కటం, అందులోంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతా నవ్వులపూరితంగా వినోదాత్మకంగా ఉన్న సినిమా ఎలా ఉంటుందనేది డీటెయిల్ రిలీజ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది. తర్వాత వచ్చి మైన్క్రాఫ్ట్ మూవీ 2. ఇదివరకు మైన్క్రాఫ్ట్ మూవీ 1 రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 బిలియన్ వరకు టచ్ అవుతాం అనుకుంటే 98 మిలియన్ కార్ ఆగి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాని సీక్వెల్గా మైన్క్రాఫ్ట్ మూవీ 2 అని ఒక చిన్న గ్లిమ్స్ని పోస్టర్ రిలీజ్ చేస్తారు. దాంట్లో జూలై 23, 2027 అని ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీనికి కూడా జాక్ బ్లాకే మెయిన్ లీడ్లో ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఒకప్పటి అగ్రనాయకులంతా మళ్ళీ లైమ్లైట్ రావడం చాలా సంతోషకరం. ఆ తర్వాత వచ్చి డిజ్నీ నుంచి ఇదివరకు వచ్చిన ద నైట్ మేర్ బిఫోర్ క్రిస్మస్కి సీక్వెల్గా ద నైట్ మేర్ బిఫోర్ క్రిస్మస్ ఆన్ క్రిస్మస్ ఈవ్ అనే ఒక సీక్వెల్ రాబోతుందని, దానికి కూడా టిమ్ బర్టన్ దర్శకత్వం వహించబోతున్నారని ఒక సమాచారం. దీనికి ఇదివరకు బీటిల్ జ్యూస్ సినిమాకి కూడా దాదాపు 30 ఏళ్ళ తర్వాత బీటిల్ జ్యూస్ 2 అనేది వచ్చింది. దానికి టిమ్ బర్టన్ దర్శకత్వం వహించారు. డిజ్నీకి ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు ఏదైనా సీక్వెల్ తీయాలనుకుంటే దాదాపు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల గ్యాప్ ఉండేలాగా చూసుకుంటారు. ఈ సినిమాకి ఏకంగా 30 సంవత్సరాల పైగా గ్యాప్ వచ్చింది. అలా టిమ్ బర్టన్ దర్శకత్వంలో డిజ్నీ వాళ్ళు తీయబోతున్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం వేచి చూద్దాం. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ మంచి హిట్ అయింది. దానికి సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత వచ్చి ది బ్యాట్మ్యాన్ 2. రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్గా మ్యాథ్ రీవ్స్ దర్శకత్వంలో వస్తున్న ది బ్యాట్మ్యాన్ 2. ఇందులో ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా త్వరలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని, దీనికి DCU కానీ DCEU కానీ సంబంధం లేదని, ఇది ఒక సపరేట్ యూనివర్స్ అని జేమ్స్ గాన్ వివరించారు. అలా అంటే ఈ సినిమాకి ఎన్ని సీక్వెల్స్ వచ్చినా ఇది ఒక స్టాండ్ అలోన్ యూనివర్స్ సినిమా అనేది ఇదివరకే తెలిసింది. ఇది 2027 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది హంట్ ఫర్ గోలమ్ అనే ఒక సినిమాని వార్నర్ బ్రోస్ వాళ్ళు అఫీషియల్గా ప్రకటించారు. దీనికి ఇది 2001లో వచ్చిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్ ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ ద టూ టవర్స్ అండ్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్కి ప్రీక్వెల్ కానీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్లో గ్యాండల్ఫ్ 17 సంవత్సరాల పాటు తన రీసెర్చ్ కోసం వెళ్తాడు. ఆ 17 సంవత్సరాలు ఏం జరిగింది అనేది స్టోరీగా ది హంట్ ఫర్ గోలమ్ అనే సినిమా తీస్తున్నారు. దీనికి యాండీ సర్కిన్స్ డైరెక్టర్ వహించగా పీటర్ జాక్సన్ ప్రొడ్యూసర్గా స్టోరీ రైటర్గా వ్యవహరించబోతున్నారు. ఒకప్పుడు యాండీ సర్కిన్స్ గోలమ్ క్యారెక్టర్ వేశారనే విషయం తెలుసు. ఆయన ఒక డైరెక్టర్గా ది హాబిట్ కానీ వెనమ్ ఎడ్దేబి కానిచ్కి కూడా ఇదివరకు డైరెక్టర్గా వహించి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ది హంట్ ఫర్ గోలమ్ 2027 డిసెంబర్ 16 రిలీజ్ కాబోతుంది.